సురేఖ 19 చాలా అందమైన, సున్నితమైన అమ్మాయి. దేవుడంటే చాలా భక్తి. ఎప్పుడూ పూజలు, వ్రతాలు అని ఉండేది. ఈ కాలం పిల్ల కాదు, పాతతరం పిల్ల అని చుట్టుపక్కల వాళ్లందరూ అనుకునేవారు. సురేఖకు పెళ్లి వయసు రావడంతో ఆమె తండ్రి, తిరుపతిలో ఉండే ఒక మంచి ధనవంతుడైన అబ్బాయిని చూసి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. సురేఖ అందాన్ని చూసి పెళ్లికొడుకు విక్రమ్, 24, వెంటనే పెళ్లికి ఒప్పుకున్నాడు. మంచి ముహూర్తాన ఘనంగా పెళ్లి జరిగింది. తొలిరేయి రోజున సురేఖ సిగ్గుపడుతూ పాలు గ్లాసు పట్టుకుని గది గుమ్మం దగ్గర నిలబడింది. సిగ్గుపడుతున్న భార్య దగ్గరికి వెళ్లి భుజం మీద చెయ్యి వేసి పూల మంచం దగ్గరికి తీసుకొని వెళ్లాడు విక్రమ్. పక్కనున్న ఫోన్ తీసి అందులో ఉన్న కొన్ని వీడియోలు చూపించడం మొదలుపెట్టాడు. సురేఖ ఒక్క క్షణం కూడా చూడలేకపోయింది. నువ్వు చూడకపోతే ఎలా తెలుస్తుంది? అన్నాడు విక్రమ్. పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు జరగబోయేవి సక్రమంగా జరగాలంటే అన్ని తెలుసుకోవాలి కదా? అన్నాడు. మీరు తెలుసుకుంటే చాలు కదండీ. నేను కూడా తెలుసుకోవడం ఎందుకండీ? అని సురేఖ అడిగింది. ఆ రోజు సురేఖ ఎంత వద్దని చెప్పినా వినకుండా విక్రమ్ చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించాడు. సురేఖకు వాంతులు చేసుకున్నంత పని అయింది. విక్రమ్ ఒక తెల్లటి గులాబీ పువ్వు మీద తేనె వేసి నాకాడు. తేనె చాలా బాగుంది. అయినా నాకు వాంతికి రాలేదు, నీకెందుకు వస్తుంది? అని అడిగాడు. మగవాళ్లందరూ ఇంతేనా లేక ఈయన ఒక్కడే ఇలా ఉన్నాడా? అని మనసులో అనుకుంది సురేఖ. మరుసటి రోజు ఉదయం గదిలోంచి బయటకు వచ్చిన కోడలిని మామగారు నరేంద్ర, 50, విచిత్రంగా చూశాడు. చాలా ఇబ్బందిగా అనిపించిన సురేఖ, ఆయన ఎందుకు ఇలా చూస్తున్నారు? అని మనసులో అనుకుంది. ఆ ఇంట్లో సురేఖను అర్థం చేసుకునేది ఆమె అత్తగారు రమ, 48, మాత్రమే. ఆమె చాలా మంచిది. సురేఖను ఎంతో ప్రేమగా చూసుకునేది. ఆ రోజు ఉదయం కొడుకుని పక్కకి తీసుకెళ్ళి, నీ భార్య సున్నితంగా పెరిగిన పిల్ల. ఏమిట్రా తనని అంతలా ఇబ్బంది పెడుతున్నావు? చూడు, తన ఒళ్లంతా కందిపోయింది. నీ మొరటుతనం కాస్త తగ్గించు. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మందలించింది. అలా ఒక నెల గడిచాక, ఒకరోజు విక్రమ్ ఆఫీసు పని మీద విదేశాలకు వెళ్లవలసి వచ్చింది. కొత్తగా పెళ్లయింది కదరా, అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళు అని తల్లి రమ అంది. నేను వెళ్తుంది ఎంజాయ్ చేయడానికి కాదు, ఆఫీస్ పని మీద వెళ్తున్నాను అని అన్నాడు విక్రమ్. భార్యను తీసుకొని వెళ్లకుండానే వెళ్ళిపోయాడు. ఒకరోజు రమకు దగ్గర బంధువులకు ఒంట్లో బాలేదని తెలిసి శివమొగ్గకు బయలుదేరింది. కోడలిని కూడా తీసుకొని వెళ్దామని అడిగితే, ఆ రోజు సురేఖ పూజ చేసి ఉపవాసం ఉండటంతో బాగా నీరసంగా ఉంది. నువ్వు జాగ్రత్తమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది రమ. ఇంట్లో సురేఖ, మామగారు నరేంద్ర, పనివాడు గోవింద్ మాత్రమే ఉన్నారు. బయట బాగా వర్షం పడుతుంది. గోవింద్ సురేఖ దగ్గరికి వచ్చి, అమ్మాయిగారు, నేను ఇలా అంటున్నానని నన్ను తప్పుగా అనుకోకండి. మీ మావయ్యగారు అంత మంచివారు ఏం కాదు. అతను చాలామంది అమ్మాయిల్ని ఇంటికి పిలిపించుకుంటూ ఉంటారు. అతనికి వావి వరసలు కూడా ఉండవు. మీరు అతనితో జాగ్రత్తగా ఉండండి. మద్యం తాగితే అతను మనిషి కాదు, మృగంగా ప్రవర్తిస్తాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న సురేఖకు గుండెల్లో రాయి పడినట్టు అనిపించింది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీ మావయ్యగారి తమ్ముడు కూడా ఇదే ఇంట్లో ఉండేవారు. మీ మావయ్యగారు ఒక రాత్రి తన తమ్ముడి భార్యతో అసభ్యంగా ప్రవర్తించారు. తమ్ముడు అన్నతో గొడవపడి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. ఈయనకు అందమైన ఏ ఆడపిల్ల కనిపించినా వదిలిపెట్టడు. మద్యం తాగితే అసలు మనిషే కాదు అని అన్నాడు గోవింద్. భయంతో సురేఖ మామగారికి కనబడకుండా దూరంగానే ఉంది. సురేఖ ఎంత తప్పించుకుని తిరుగుతున్నా, మామగారు నరేంద్ర కోడలి దగ్గరకు వచ్చాడు. ఏం సురేఖ, మా వాడు నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? అని అడిగాడు. బాగానే చూసుకుంటున్నారు మావయ్య అని భయపడుతూ చెప్పింది. సరిగ్గా చూసుకోకపోతే చెప్పు, నేనున్నాను కదా అని అన్నాడు. మీరు మద్యం మత్తులో ఏదో మాట్లాడుతున్నారు. ఉదయం మాట్లాడుకుందాం, దయచేసి వెళ్ళిపోండి అని సురేఖ అంది. అయినా మా వాడికి బుర్ర లేదు. నా బుద్ధులు ఒకటి కూడా రాలేదు. నేనైతే పెళ్లైన కొత్తలో నా భార్యను వదిలి అసలు ఉండేవాడినే కాదు. ఇంత అందమైన నిన్ను వదిలి వాడు ఎలా ఉండగలుగుతున్నాడో నాకు అసలు అర్థం కావట్లేదు అన్నాడు నరేంద్ర. మావయ్య, కోడలితో మాట్లాడవలసిన మాటలేనా ఇవి?
దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని బ్రతిమలాడింది సురేఖ. మామగారు అన్న మాటలు వింటున్న సురేఖకు అప్పటికే కళ్ళు తిరుగుతున్నాయి. ఆ రోజు ఉపవాసం ఉండటం వలన ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. నరేంద్ర నీళ్లు పట్టుకుని సురేఖ దగ్గరికి వచ్చాడు. నీళ్లు కొడదాం అనుకునే లోపల గాలికి సురేఖ పైట చెంగు ఎగిరి పక్కకు జరిగింది. ఆహా, ఎత్తైన లేత పూల బంతులు ఎంత బాగున్నాయి అని అనుకున్నాడు నరేంద్ర. నెమ్మదిగా చెయ్యి వేయబోతుంటే ఇంతలో పెద్ద ఉరుము రావడంతో ఉలిక్కిపడి లేచింది సురేఖ. అతని ముఖంలోని ఆకలి చూసి చాలా భయపడింది. ఇంకా ఆగలేక నరేంద్ర తన పని మొదలు పెడుతున్నాడు. అసలే ఉపవాసం చేసి ఉండటం వలన సురేఖకు ఒంట్లో ఏమాత్రం శక్తి లేకుండా ఉంది. గట్టిగా అరిచింది. సురేఖ అరుపులు విని ఇంట్లో పని చేస్తున్న గోవింద్ వచ్చి జరుగుతున్న ఘోరాన్ని ఆపాడు. యజమానిని గట్టిగా పట్టుకున్నాడు గోవింద్. మీరు పారిపోండి అమ్మాయిగారు అని అన్నాడు. సురేఖ ఏడుస్తూ తన పుట్టింటికి బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. ఏడుస్తూ వస్తున్న సురేఖను చూసి తల్లిదండ్రులు కంగారుపడ్డారు. ధనవంతుల ఇంటికి పంపిస్తే సంతోషంగా ఉంటావు అని అనుకున్నాము. కాని అలాంటి నీచుడు అని అనుకోలేదు అని బాధపడ్డారు. విదేశాల్లో ఉన్న విక్రమ్కు ఒకరోజు బాగా అనారోగ్యం చేసింది. కనీసం మంచినీళ్లు ఇవ్వటానికి కూడా ఇంట్లో ఎవరూ లేరు. అప్పుడే తన భార్య విలువ ఏంటో అతనికి తెలిసింది. నేను ఎలాంటి వాడినైనా తను నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. తనని కలుసుకున్నప్పుడల్లా చెప్పలేనంత ఆనందం కలిగేది. ఆ ఆనందం మరెక్కడా నాకు దొరకలేదు. అలాంటి భార్య దొరకడం నా అదృష్టం అని సురేఖ విలువ తెలుసుకున్నాడు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వెంటనే ఇంటికి బయలుదేరి వచ్చాడు. జరిగిన విషయానికి తెలుసుకుని తండ్రిని అసహించుకుని భార్య దగ్గరికి వెళ్లాడు. సురేఖ దగ్గరికి వెళ్లి ప్రేమగా పలకరించాడు. ఆయన ఎప్పుడూ నన్ను ఇంత ప్రేమగా పిలవలేదు. ఏంటి ఇంత మార్పు అని అనుకుంది సురేఖ. ఇంకా నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లను. మీ అమ్మా నాన్న దగ్గర ఉండిపోదాం అన్నాడు విక్రమ్. ఆ మాట విన్న సురేఖకు ఎంతో సంతోషం కలిగింది. భర్త కౌగిలిలో వాలిపోయింది.